యూరియా సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన పిఎస్సిఎస్ సెంటర్ను గురువారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. యూరియా నిల్వలు సరిపడక సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నియోజకవర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడా యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులను కోరినట్టు తెలిపారు. వడ్ల కొనుగోళ్లను ఎలాంటి కటింగులు లేకుండా పూర్తి చేయడం జరిగిందని, గత పాలకులు మాత్రం ధాన్యం కటింగ్ విషయంలో మిల్లర్లతోనే మాట్లాడుకోవాలని వ్యంగ్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. కొంతమంది రైతులు తమకు బోనస్ డబ్బులు రాలేదని తన దృష్టికి తీసుకువచ్చారని, బోనస్ డబ్బులు వీలైనంత త్వరగా రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సొసైటీ కింద ఉన్న గ్రామాలకు గత కొద్ది రోజుల నుంచి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బంది పడుతుందని చెప్పేసి రైతులు నాకు ఫోన్ చేసినటువంటి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే యూరియాకు సంబంధించినటువంటి ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 ప్రాథమిక వ్యవసాయ సొసైటీస్ ఉన్నాయి. జైన, ధర్మపురి, తిమ్మాపూర్, వెలుగటూరు, గొల్లపల్లి, పెగడపల్లి, నంచర్ల, పత్తిపాక, ఇవన్నీ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 సొసైటీస్లు అన్నిటి కూడా యూరియా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి గత కొద్ది రోజులకెళ్ళి యూరియా రైతులకు అందక తిరిగిపోయిందట. ఆ విషయం తెలిసిన వెంటనే రైతులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను తక్షణమే మధ్యాహ్నం 2:15 అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారితో, అదేవిధంగా అగ్రికల్చర్ డైరెక్టర్ గారు గోపి గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి వెంబడి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జేఎన్ఎఫ్ సొసైటీకి సంబంధించినటువంటి యూరియా 4 నుంచి 5 లారీల యూరియా ఏ రాత్రి వరకన్నా ఈ సొసైటీ కింద ఉన్నటువంటి రైతులకు అందే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాసుకొచ్చి రైతులు ఎవరు కూడా ఆందోళన పడవచ్చు. ఒక రైతుకు కూడా యూరియా అందించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తారనే విషయాన్ని కూడా శాసనసభ్యుడిగా నేను మా రైతులకు మనవి చేసుకుంటూ, దయచేసి రైతులకు అన్నదాతలకు ఒకటే విషయం చెప్తాను. మీరు ఆ రోజు వడ్ల కొనుగోలు సెంటర్లో ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటే కూడా స్వయంగా మీ వడ్ల కొనుగోలు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కటింగ్ కాకుండా వడ్ల కొనుగోలు జరపడం జరిగింది. అదేవిధంగా యూరియాకు సంబంధించిన విషయం మాకు తెలిసిన వెంటనే సమస్య ఇట్లా ఉన్నది అంటే మేమే సొసైటీకి వచ్చినాం. సొసైటీకి వచ్చి ప్రాథమిక సొసైటీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏ రాత్రికైనా పక్కనే మంచిర్యాల నుంచి 4 నుంచి 5 లారీల యూరియా ఇక్కడ తెప్పియడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు, దీనికి సంబంధించిన డైరెక్టర్ గారు గోపి గారు తక్షణమే ఏ రాత్రి వరకు వస్తే రేపు హైదరాబాద్ నుంచి వచ్చే యూరియా కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన గ్రామాలకు రావడం జరిగింది. అదేవిధంగా మిగతా సొసైటీలకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీలకు కూడా యూరియా పోవడం జరుగుతున్న విషయాన్ని కూడా మా రైతులందరూ కూడా ధర్మపురి నియోజకవర్గ రైతులకు, జగిత్యాల జిల్లా రైతులకు అందరూ కూడా మనవి చేసుకుంటూ, దయచేసి మా రైతులందరూ గతంలో రైతుకు వడ్ల కొనుగోలు కోసం కటింగ్ ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడినప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న మంత్రులు ఉన్నారు, మీరు పోయి కటింగ్ చేస్తుంటే పోయి మిల్లర్లతో పోయి మాట్లాడుకోకపోండి, మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పి ఎన్నడూ రైతులు పట్టించుకున్న అవకాశం లేదు. రైతులు ఇష్టానుసారంగా అక్కడ వడ్ల కొనుగోలు అవకాశాలు జరుగుతున్నా కూడా పెద్ద పెద్ద రాతలు రాసినా కూడా ఒక్క రైతు దగ్గర పోయి ఓదార్చి కటింగ్ కాకుండా జోక్పియలే. ఇవాళ మేము 14 నెలలు అవుతుంది. 14 నెలలకు 2 సార్లు వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినాం. ఆ 2 సెంటర్లో కూడా ఎక్కడ కటింగ్ కాకుండా కొనుగోలు చేయించడం జరిగింది. ఈరోజు యూరియాకి సంబంధించిన ఇబ్బంది ఉంటే కూడా తక్షణం ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ప్రధానమైన సమస్య బోనస్ కూడా రైతులంతా ఎక్కడ పోయినా బోనస్ ఏమైంది, ఎప్పుడు వస్తుంది బోనస్, ఏ రోజు అకౌంట్లో పడుతుంది అని చెప్పి అంటుంది. దయచేసి మా రైతులను మనవి చేసుకుంటున్నాం. మీరు ఏదైతే ప్రభుత్వంకి ఇచ్చినట్టు వరి ధాన్య సన్న వడ్లకు మేము మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఇంకా బోనస్ ఒకటి మీకు రావాలి.